హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. ఆల్రెడీ నేను స్కెచ్అప్ తెలుగు అనే దాని సిరీస్లో 10 వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉంచాను. సో టూల్స్ రిలేటెడ్ ఫర్ బిగినర్ టు ఎక్స్పర్ట్ లెవెల్ అనేసి. సో ఒకవేళ ఎవరైనా టూల్స్ పార్ట్ మిస్ అయి ఉంటే గనక ప్లీజ్ డూ వాచ్ ది టూల్స్. అండ్ ఈ వీడియో నుంచి నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎస్, ఎవరికైనా ఈ వీడియోస్ నిజంగా యూస్ఫుల్ అవుతున్నట్లయితే జస్ట్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ది కమెంట్స్ సో దట్ ఇది ఇంకా హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. అండ్ ఎస్, ఐ విల్ ఆల్సో రెగ్యులర్లీ అప్లోడ్ ఆల్ ది వీడియోస్ వన్ బై వన్. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేసేయండి. సో ఇవాళ వచ్చేసి మనం టేబుల్ మోడల్ అనేది చూడబోతున్నాం. అండ్ ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీ ఏం నేర్చుకోబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు సీ దిస్ టేబుల్ మోడల్. అండ్ మనకి జనరల్ గా అంటే స్కెచ్అప్ లో ఒక మోడల్ చేసేటప్పుడు ఫండమెంటల్ ఏంటి అంటే గ్రూపింగ్ అన్నమాట. ఆ గ్రూపింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తున్నాను. సో ఇది టోటలీ బిగినర్ ఫ్రెండ్లీ వీడియో అండి. ఇది ఆల్రెడీ మీరు ఎక్స్పర్టైజ్ అయి ఉంటే కనుక ఈ వీడియో మీకు కాదు. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ బిగినర్ లెవెల్స్ అండ్ హూఎవర్ ఈస్ లెర్నింగ్ దిస్ స్కెచ్అప్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ టేబుల్ క్రియేట్ చేయటానికి నేను సర్టెన్ డైమెన్షన్స్ ఆల్రెడీ కన్సిడర్ చేసి ఇక్కడ పెట్టాను. టేబుల్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ 36 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ ఏమో 18 ఇంచెస్, హైట్ వచ్చేసి 30 ఇంచ్ తీసుకున్నాను. అండ్ సపోర్ట్స్ వచ్చేసి 1.5 by 1.5 ఇంచెస్ కన్సిడర్ చేసుకున్నాం. అండ్ అదర్ పారామీటర్స్ మనం చేసేటప్పుడు చూద్దాం. సో స్కెచ్అప్ లో మనకి ఫస్ట్ ఇక్కడ చూస్తే గనక టేబుల్ టాప్ ఉంది అండ్ దాని తర్వాత కింద ఇలా స్టాండ్ వచ్చింది. అండ్ హియర్ వి గాట్ సమ్ డిజైన్ అన్నమాట. ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఐ వాంటెడ్ టు కన్సిడర్ రెక్టాంగిల్ అంటే స్క్వేర్ సెక్షన్స్ నేను కన్సిడర్ చేయాలి అనుకుంటున్నాను. సో వన్ బై వన్ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా మీరు వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ప్రాక్టీస్ చేశాక మీకు ఆ ఫిగర్ ఎలా వచ్చింది అనేది కమెంట్ లో మెన్షన్ చేయండి. రైట్, ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నాను అంటే టేబుల్ టాప్ అనేది క్రియేట్ చేద్దాం. సో టేబుల్ టాప్ ఏదైతే ఉందో సో టేబుల్ టాప్ థిక్నెస్ వచ్చేసి ఐ విల్ బి కన్సిడరింగ్ 1 inch థిక్నెస్ అన్నమాట. సో టేబుల్ టాప్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ కమాండ్ యూజ్ చేసేసి ఫస్ట్ కార్నర్, తర్వాత డైమెన్షన్స్ లో లెంత్ 36, విడ్త్ వచ్చేసి 18, ఎంటర్. అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని నేను గ్రూపింగ్ చేస్తాను. గ్రూపింగ్ చేయటం ఎలా? డబుల్ క్లిక్ చేయండి, సర్ఫేస్ అండ్ లైన్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అండ్ దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ అండ్ మేక్ గ్రూప్ అన్నమాట. రైట్ క్లిక్ చేసుకుని మేక్ గ్రూప్ అంటే కనుక మీరు సెలెక్ట్ చేసినప్పుడల్లా ఇది ఒకటే గ్రూప్ గా సెలెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టేబుల్ టాప్ ని సర్టెన్ హైట్ లో పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఉంది కదండి. సో ఈ హైట్ మనం ప్లేస్ చేసుకోవాలి. నేను టోటల్ హైట్ 30 ఇంచెస్ అన్నాను. సో ఇక్కడ 1 inch తీసేస్తే బాటమ్ వరకు మనకు వచ్చే హైట్ ఎంత ఉంటుంది? 29 ఇంచెస్ అవుతుంది. ఓకేనా. సో 29 ఇంచెస్ హైట్ లో మనం ఈ టేబుల్ టాప్ అనేది ప్లేస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో మూవ్ కమాండ్ యూజ్ చేసి ఇది ఇలా సెలెక్ట్ చేసుకుని టాప్ కన్స్ట్రెయింట్ అండ్ ఇది నేను సర్టెన్ హైట్ ఇచ్చేస్తున్నాను 29 ఇంచెస్. ఓకే, సో నేను ఈ ఇమేజ్ ఇంటర్నెట్ లోంచి తీసుకున్నదండి. సో మీరు ఏదైనా తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వన్స్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసేసుకుని మీరు కూడా సర్టెన్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. నా ఇప్పుడు ఇక్కడ ఏంటి, దీనికి థిక్నెస్ ఇవ్వాలి. కాకపోతే ఇది గ్రూప్ లో ఉంది కదా, మనం ఏం చేయాలి అంటే దీన్ని ఎడిట్ చేయటానికి గ్రూప్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా దీనికి పుష్ పుల్ అప్లై చేస్తాను అంటే రాదు. మనం ఆల్రెడీ పుష్ పుల్ టూల్ చూసాం కదా, రెక్టాంగిల్ కానీ సర్కిల్ కానీ వాటికి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. బట్ దీనికి వచ్చేసి ఏంటి అంటే డబుల్ క్లిక్ చేయాలి. సో దట్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఓపెన్ అయినాక అప్పుడు మీరు పుష్ పుల్ టూల్ కి వెళ్ళేసి ఇక నాకు థిక్నెస్ వచ్చేసి 1 inch కావాలి, 1 ఎంటర్ అని ఇచ్చేస్తారు. సో బయటికి రావటానికి స్పేస్ బార్, టూల్ నుంచి బయటికి వచ్చాము. ఇప్పుడు గ్రూప్ నుంచి బయటికి రావటానికి ఈ గ్రూప్ బయట ఎక్కడైనా క్లిక్ చేయండి.
సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇదండి. స్కెచ్అప్ లో మనం ఏ ఆబ్జెక్ట్ చేయాలి అన్నా, ఏ మోడలింగ్ చేయాలి అన్నా బేసిక్ ఫండమెంటల్ వచ్చేసి గ్రూపింగ్ అన్నమాట. సో ఒక టోటల్ టేబుల్, టీవీ యూనిట్ ఏది చేయాలి అన్నా దాంట్లో ఉన్న స్మాల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ప్రాపర్ గ్రూపింగ్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇమేజ్ సైజ్ కొంచెం తగ్గిస్తాను, మీకు వీలుగా ఉంటుంది. సో ఇది మన రిఫరెన్స్ ఇమేజ్, స్కేల్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు నేను ఇక్కడ కింద ఈ సపోర్ట్ కండిషన్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో నేనేం చేస్తాను, లెట్ మీ గో విత్ రెక్టాంగిల్. ఎక్కడ డ్రా చేస్తాను, టేబుల్ టాప్ మీద. సో ఇక్కడ ఇది డబుల్ క్లిక్ చేసుకుని మేక్ ఏ గ్రూప్ అనండి. సో కింద ఉన్న గ్రూప్ ఎలాంటి డిస్టర్బెన్స్ కి గురవ్వదు. నౌ ఇక్కడ నుంచి టాప్ కన్స్ట్రెంట్స్, నేను కావాలనే కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చెప్పిన టూల్స్, కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా అర్థం అవ్వటం కోసం అని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రా స్టెప్స్ లో చేస్తున్నాను. ఇది ఇంకా ఈజీగా కూడా చెయ్యొచ్చు, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, టాప్ కన్స్ట్రెంట్. సో మనకి ఇక్కడ నుంచి 30 inches లో ఇక్కడ రెక్టాంగిల్ అనేది ప్లేస్ అవ్వాలి. వన్స్ ఈ రెక్టాంగిల్ ప్లేస్ అయిపోయినాక డబుల్ క్లిక్ ఆఫ్ సెట్, నేను ఇది 1.5 inch తీసుకోవాలి అని అనుకుంటున్నాను. 1.5 inch, ఎంటర్, స్పేస్ బార్. తర్వాత ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్న సర్ఫేస్ ని డిలీట్ చేసేసేయండి. అయిపోయింది కదా. నౌ పుష్ పుల్, ఇక్కడ దీని హైట్ వచ్చేసి లెట్ మీ టేక్ సంథింగ్ అరౌండ్ 1 inch. నేను హైట్ 1 inch కన్సిడర్ చేసుకుంటున్నానండి సపోర్ట్ కి. స్పేస్ బార్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో మనం మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలనేది వి షల్ సీ. ఇక్కడ మీకు ఒక బకెట్, పెయింట్ బకెట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆర్ బి ఇస్ ది షార్ట్ కట్ కీ అన్నమాట. నేను అందాక ఈ ఎగ్జాంపుల్ కి ఐ విల్ బి అప్లైయింగ్ ది గోల్డ్ టోన్ హియర్. సపోజ్ నేను ఈ కలర్ ఇస్తాను అందాక. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్టికల్ మెంబర్స్ ని కూడా నేను క్రియేట్ చేయాలి. సో నేను అజ్యూమ్ చేసుకున్న డైమెన్షన్స్ ప్రకారం 1.5 by 1.5. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా ఒక స్క్వేర్ అయితే డ్రా చేసేసాను. సో దాని తర్వాత డబుల్ క్లిక్, రైట్ క్లిక్, మేక్ ఏ గ్రూప్. ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్ అన్నమాట, ఒక ఎలిమెంట్ అన్నమాట. సో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి వన్స్ అగైన్ పుష్ పుల్ కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్టెన్ హైట్ కావాలి, బట్ అది ప్లేస్ చేసే దానికంటే ముందు కూడా ఈ సపోర్ట్ ఏదైతే ఉందో టాప్ సైడ్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ టాప్ కన్స్ట్రెయింట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇది బాటమ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట టేబుల్ టాప్ కి. నౌ ఇందాక ఇక్కడ మనం చేసుకున్న స్క్వేర్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేశాను, పుష్ పుల్ అని చెప్పేసి ఇక్కడ నాకు కావాల్సిన హైట్ ఇలా ఇచ్చేసాను అన్నమాట. సో కంట్రోల్ జెడ్, చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ, సెలెక్ట్ అండ్ హైట్, స్పేస్ బార్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఎస్, నెక్స్ట్ స్టెప్, ఈ డైమెన్షన్స్ కి స్లైట్ గా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇది టోటల్ అజంప్షన్స్ బేస్డ్ మీద వెళ్తున్నాము. నౌ లెట్ మీ అసైన్ ది మెటీరియల్. ఓకే, ఇప్పుడు అలాగే ఇది సెలెక్ట్ చేసుకుని మూవ్ కమాండ్, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ లెఫ్ట్ సైడ్ పాయింట్ తీసుకుని కంట్రోల్, ఇది గ్రీన్ డైరెక్షన్ లో వెళ్తుంది అన్నమాట. మీరు మూవ్ చేసేటప్పుడు అర్థమైపోతుంది, మీకు కలర్స్ చూపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. దానికి తగ్గట్టుగా మీరు కన్స్ట్రెయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను బై హోల్డింగ్ ది కంట్రోల్ కీ. మూవ్ కమాండ్, ఇప్పుడు ఈ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ప్లేస్ చేసేసాను. ఓకే, సో మనకి 4 sides సపోర్ట్ కండిషన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ వర్టికల్ సపోర్ట్స్ అనేవి రావాలి, వర్టికల్ ఎలిమెంట్స్ అనేవి రావాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఐ జస్ట్ టేక్ టేప్ టూల్. సో నేను డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ ఫస్ట్ 1 inch ఆర్ 0.5 inch అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి 1 inch. ఓకే, టేప్ లైన్ ఎలా యూజ్ చేయాలనేది మనం చూస్తున్నాం అంతే ఇక్కడ. సో ఇక్కడ 1 inch, ఇది మొత్తం 0.5 కదండి. సో 0.5 లో నేను ఓన్లీ 1 inch మాత్రమే ఇలా చిన్న స్క్వేర్ డ్రా చేయాలి అనుకుంటున్నాను. సో 1.5 - 1 ఎంత అవుతుంది, 0.5. ఆ 0.5 ని మనం ఇటుపక్క డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది, 0.25 ఇక్కడ
అండ్ ఇటు పక్క వచ్చేసరికి 0.25. సో అలా ఇవ్వటానికి ఏం చేస్తాను, టేప్ లైన్ రిఫరెన్స్ తీసుకొని సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.25 ఎంటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.25 ఎంటర్. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, ఫస్ట్ పాయింట్ అండ్ ద సెకండ్ పాయింట్, డబల్ క్లిక్, రైట్ క్లిక్, మేక్ ఏ గ్రూప్. సో ఓపెన్ చేసేసేయండి దాన్ని, పుష్ పుల్ అండ్ కొంచెం జూమ్ అవుట్ అయిపోయి ఇక్కడ నేను హైట్ ఇచ్చేసాను అన్నమాట. నేను కావాలని సైజ్ రెడ్యూస్ చేశాను, మీరు 1.5 అది కూడా మెయింటైన్ చేయొచ్చు. నేను వాంటెడ్లీ స్లైట్గా వేరీ చేస్తున్నాను అనమాట మోడల్ని. ఇప్పుడు ఇక్కడ నాకు ఖచ్చితంగా దీని మధ్య గ్యాప్ ఇంతే మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ నేను 0.5 ఇచ్చాను కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక టేప్ లైన్ తీసుకొని ఈ టేప్ లైన్ రిఫరెన్స్తో ఎక్స్ డైరెక్షన్ అంటే రెడ్ డైరెక్షన్లో 0.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసాను. అండ్ నాకు ఇలాంటి వర్టికల్ మెంబర్స్ ఒక 6 times or 5 times రిపీట్ అవ్వాలి. మనం ఏం చేస్తాము అంటే ఏదైతే ఆబ్జెక్ట్ రిపీట్ అవ్వాలో అది సెలెక్ట్ చేసేసుకోండి. సో యారే గుర్తుంది కదండి, మనం మూవ్ వీడియోలో చూపించాను కదా నేను మీకు, నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకటేసారి రావటం ఎలాగా, దాంట్లో వేరియేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది సెలెక్ట్ చేసుకొని మూవ్ కమాండ్కి వెళ్ళి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసా పాయింట్ ఎటు లెఫ్ట్ సైడ్కి, కంట్రోల్ ఇవ్వండి లేదంటే ఇలా మూవ్ అయిపోతుంది. కంట్రోల్ ఇస్తే కాపీ క్రియేట్ అవుతుంది. సో మనకి ఎంత డిస్టెన్స్లో ప్లేస్ అవ్వాలో సెకండ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. సో ఇంటూ షిఫ్ట్ అండ్ స్టార్ మార్క్ ఇవ్వండి కీబోర్డ్ మీద, నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను ఇంటూ 5 అని ఇచ్చేస్తున్నాను, ఎంటర్. సో చూడండి 1 2 3 4 5 మెంబర్స్ రిపీట్ అయింది కదా ఇప్పుడు. ఓకే, ఇలా మనకి ఈ వర్టికల్ మెంబర్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇదంతా ఇటుపక్క కూడా ఫాలో అవ్వాలా అంటే అవసరం లేదు. మీరు ఏదైతే చేశారో ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, అండ్ మూవ్ కమాండ్ జస్ట్ ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి. అండ్ నేను డైరెక్ట్గా మూవ్ చేయటం ఎలాగనేది కూడా మీకు చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా, వితౌట్ టేప్ లైన్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.25 డిస్టెన్స్. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకోసారి కమెంట్లో చెప్పండి, నేను ఇంకో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి 0.5 ఎంటర్. అంటే ఇందాక మనం అజ్యూమ్ చేసుకున్న గ్యాప్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ 0.5 అండ్ ఈ గ్యాప్ ఏమో 0.25 కదా. సో నేను ఎక్స్ట్రా టేప్ లైన్స్ ఏమీ పెట్టకుండా బై యూజింగ్ మూవ్ నేను ఇక్కడ 0.25 మూవ్ చేశాను అండ్ అలాగే ఈ డిస్టెన్స్ ఏమో 0.5 ఇచ్చేసాను అన్నమాట. సో ఇలాగా మనకి టోటల్ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, సో ఒకవేళ వీటిని మీరు డిఫరెంట్ సైజెస్లోకి ఏమైనా చేయాలి అన్నా చేయొచ్చు. అండ్ మనకు పని అయిపోయినాక ఇక్కడ ఎక్స్ట్రా టేప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిలీట్ చేసేసుకున్నాను. సో వన్స్ ఇదంతా అయిపోయాక మీరు కావాలి అంటే దీన్ని అంతా కలిపి ఒక గ్రూప్ లాగా కూడా చేయొచ్చు అండ్ కాంపోనెంట్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో కాంపోనెంట్ ఏంటి, కాంపోనెంట్ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఇది మనకున్న టేబుల్ అన్నమాట. లేదు ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేశాను, దీన్ని నేను పక్కన ఒక కాపీ పెట్టేసుకుంటున్నాను. నాకు ఈ టేబుల్ టాప్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా ప్రొజెక్షన్ కావాలి అనుకుందాం. టేప్ యూజ్ చేసి ఒక సైడ్ గ్రీన్ సైడ్లో నేను ఒక 1 inch ఇటు ఇచ్చాను ఎక్స్ట్రా, అండ్ అలాగే రెడ్ డైరెక్షన్లో కూడా ఇక్కడ 1 inch ఇచ్చేసాను. ఓకేనా, మనం ఏం చేయొచ్చు, స్కేల్ టూల్ గుర్తుంది కదా. సో కంట్రోల్ హోల్డ్ చేసి నేను రెడ్ డైరెక్షన్లో 2 వైపులా ఎక్స్టెండ్ అవుతుంది, అది యూనిఫామ్ స్ట్రెచింగ్ అంటాం ఆర్ స్కేలింగ్. సో అలాగే గ్రీన్ డైరెక్షన్ కంట్రోల్ హోల్డ్ చేయండి, సో దట్ మీకు నీట్గా 2 వైపులా ఇలా స్ట్రెచ్ అయిపోతుంది. మీకు ఇలా ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఏమైనా కావాలి అన్నా ఇలా చేయొచ్చు. అండ్ టేప్ లైన్స్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసేయండి. డిఫరెన్స్ అర్థమైంది కదండి అందరికీ. మీకు ఒకవేళ హైట్ ఎక్కువైనట్టు అనిపిస్తుందా, నో ప్రాబ్లం, సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఓవరాల్గా స్కేల్ చేశారనుకోండి వీటి థిక్నెస్ మారిపోతుంది. మనం ఏం చేయొచ్చు అంటే వర్టికల్ మెంబర్స్ సైజ్ తగ్గించుకోవాలి అంటే ఓన్లీ వర్టికల్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 4 inches నేను తగ్గించాలి అనుకున్నాను. ఓకేనా, ఏం చేస్తున్నాను, వర్టికల్ మెంబర్స్ అన్ని నీట్గా సెలెక్ట్ చేసేసాను. స్కేల్కి వెళ్ళండి, మీకు ఇక్కడ వర్టికల్గా బ్లూ స్కేల్ పాయింట్ అని కనిపిస్తుంది.
అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వరకు స్కేల్ చేసేసుకోండి. స్పేస్ బార్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, సెలెక్ట్ బాటమ్ సపోర్ట్, ఇది ప్రాపర్గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసేయండి. అలాగే దీన్ని కూడా. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మీరు ఇలా చేయొచ్చండి. సో జస్ట్ ఇక్కడ నేను రిఫరెన్స్ తీసుకున్నాను, దీనికి తగ్గట్టుగా ప్లేస్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు సాలిడ్ ఆబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఉండటం వల్ల. ఇక్కడ మీకు వ్యూ స్టైల్స్ అని ఉంటాయి, ఆ స్టైల్స్ ఓపెన్ లో ఉంటే కనుక ఇక్కడ ఎక్స్రే మోడ్ అనేది నేను యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ టేబుల్ బాటమ్ సపోర్ట్ దగ్గర స్నాప్ చేసేసాను అనమాట. నౌ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ సైజెస్ లో కూడా ఫర్దర్ చేంజెస్ చేసుకోవచ్చు. సో నా హోల్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక ఫిగర్ ప్రాపర్ డైమెన్షన్స్ తో మీరు చేస్తే కనుక దాన్ని రిక్వైర్డ్ సైజెస్ లోకి మళ్ళీ రీచేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ ఓన్ లైబ్రరీ ఆఫ్ ఐటమ్స్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అండ్ నేను అందాక టేబుల్ టాప్ కి ఇక్కడ మెటీరియల్స్ అని ఉంది కదా, మెటీరియల్స్ గురించి నేను ఇంకా డిస్కషన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ బేసిక్ డిఫాల్ట్ మెటీరియల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టోన్ కి వెళ్ళాను అండ్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ మార్బుల్ ఉంది అండ్ ఐఎమ్ అసైనింగ్ ది మార్బుల్ కండిషన్ ఫర్ నౌ. సో మనకి కావాల్సిన టెక్స్చర్స్ అవన్నీ కూడా అప్లై చేయొచ్చు, అది రాబోయే వీడియోస్ లో నేను డిస్కస్ చేస్తాను. సో వన్స్ మనకి వర్క్ అయిపోతే ఫైల్ ని నీట్ గా సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటిని కాంపోనెంట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఈ ఫైల్ ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసి పెట్టేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ద్వారా ఈ టేబుల్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ యూ క్యాన్ వాచ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. అండ్ ఎస్, ఈ ఎగ్జాంపుల్ ట్రై చేశాక మీకు అది ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్లో చెప్పండి. ఐ వుడ్ బి వెరీ మచ్ హ్యాపీ టు సీ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.